ఇక తిరుపతిలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే మొంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి సమాచారం అందించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి దినేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అక్కడ పరిస్థితి? లక్ష్మీదుర్గ, మొత్తంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల పట్ల, అలాగే తిరుపతిలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, తిరుపతి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఈ మూడు విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా అధికారులందరూ వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల వర్షం అనేది రేపు రాత్రి నుంచి లేదా రేపు సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే తిరుపతి కావచ్చు, తిరుపతి జిల్లాలో ఈరోజు మరి ఇంకా సేపట్లోనే స్టార్ట్ కాబోతోంది. దాంతోపాటు మిగిలిన చోట్ల 3 రోజుల తర్వాత 4వ రోజు ఉంటుంది. అయితే 3 రోజులు మాత్రం ఈ రోజు నుంచి మంగళ బుధవారాల వరకు కూడా ఉంటుంది. గురువారానికి ఇక్కడ కొంత వర్షం ఇది ప్రభావం తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి సమాచారంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి అప్రమత్తంగా వ్యవహరించడానికి అధికారులు ఇప్పటికే ఫీల్డ్ స్థాయిలోకి వెళ్ళి ప్రతి చోట కూడా తనిఖీలు చేస్తున్నారు. కనీసం తొట్టంబేడులో అయితే ప్రభుత్వ ఎంఆర్ఓ కార్యాలయము ఒక పాత భవనం ఉంటే దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. అట్లా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎలా చర్యలు తీసుకోవాలనే దానిపైన ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అధికారులు ఏదైతే ఆర్టీసీ దగ్గర నుంచి విద్యుత్ శాఖ కావచ్చు, అలాగే పంచాయతీ శాఖకు సంబంధించి వాళ్ళు కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఏ శాఖ ఎలా ఈ యొక్క సైక్లోన్ సందర్భంగా ఎలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల కూడా వాగులు వంకలు దాటేటప్పుడు ఎక్కడ కూడా ప్రమాదాలకు గురై ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే విషయం దగ్గర నుంచి ప్రతి అంశం పైన కూడా దృష్టి పెట్టి ఆ డేటా అంతా కూడా తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఈ యొక్క వర్ష ఉధృతి వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగచ్చు అనేటువంటి అంశాలపైన కూడా ప్రతి దగ్గర నుంచి కూడా డేటా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచి అయితే డేటా వచ్చిందో, ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కింది స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో ఆ అంశాలపైన దృష్టి పెట్టి వాటిని సమర్థవంతంగా టీం వర్క్ చేసి అక్కడ ఎలా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలనే అంశం పైన కూడా దృష్టి పెట్టిన పరిస్థితుంది. మరోవైపు తిరుపతిలో కావచ్చు, ఇంకా మిగతా ప్రాంతాల్లో కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలకి పునరావాసం కల్పించడానికి బాగా మంచిగా ఉండేటువంటి స్కూల్స్లోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ బస భోజనానికి సంబంధించినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేశారు. తిరుపతి టౌన్లో అయితే మాత్రం 13 స్కూళ్ళని పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి అక్కడ భోజన వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పాటు చేయాలనే అంశం పైన ఇప్పటికే మొత్తం వర్కౌట్ పూర్తి చేశారు. ఇకపోతే తిరుపతిలో కూడా 3 అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. దాంతోపాటు ఇతర కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలబడి పూర్తిగా జనజీవితం స్తంభించిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో మొన్న వచ్చినటువంటి వర్షం పరిస్థితుల్లో కూడా 3 అండర్ బ్రిడ్జిల్లో కూడా వాన నిలిచిపోవడంతో టౌన్లో ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మోటార్లు పెట్టి అక్కడి నుంచి కూడా నీళ్లు పంప్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేమనేటువంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టారు. ఓవైపు రెవెన్యూ కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ ఈ వైపు ఉంటే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి తిరుమలకు వచ్చే నేపథ్యంలో వాళ్ళు ఎక్కడెక్కడ మూవ్ అవుతారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో, ఘాట్ రోడ్లో ఎక్కడైనా కొండ చర్యలు విరిగి పడేదానికి సంబంధించి ఇప్పటికే ఐఐటి ఇచ్చిన సూచన నేపథ్యంలో, IIIT ఇచ్చిన సూచన నేపథ్యంలో చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఘాట్ రోడ్లో చేస్తున్నారు. ఎక్కడ దాదాపు కొండ చర్యలు విరిగిపడే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. అయితే చాలా తీవ్రమైన పరిస్థితుల్లో వర్షం వస్తున్న నేపథ్యంలో అప్రమత్తమై ఎక్కడికక్కడ ఏదైనా జరిగితే దాన్ని ఎలా షిఫ్ట్ చేయాలనే దానిపైన జేసీబీలు కావచ్చు, లేదా ఇంకేదైనా కూడా సరే దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా నాట్ ఓన్లీ తిరుమల ఘాట్ రోడ్ ఎక్కడ కూడా జేసీబీలని విరివిగా ఇప్పటికే తీసుకున్నారు. మొత్తం వాటర్ని డైవర్ట్ చేయడానికి కావచ్చు ఇవన్నీ కూడా. మరోవైపు తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా తిరుమలలో కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్లో కావచ్చు, అంటే వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు కావచ్చు, అలాగే ఘాట్ రోడ్డుకి సంబంధించిన దాంట్లో కావచ్చు, ప్రతి చోట కూడా అధికారులతో ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా తిరుమలకు వచ్చి, అంటే ఒక 20-30% డ్రాపింగ్ ఉన్నా కూడా తిరుమలలో దేవుడితో ఉండేటువంటి అనుబంధం రూపంలో రిస్క్ తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ వస్తారు. కాబట్టి వాళ్ళపైన చర్యలు, వాళ్ళకి విధమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే అధికారులు అయితే ఒక విషయం స్పష్టం చేస్తున్నారు, ఏ పరిస్థితుల్లో కూడా ఇంటి నుంచి బయటకు రావద్దండి. ఈ 3 రోజులు ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి ప్రజల నుంచి సహకారం అనేది ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇప్పటికే ఇంత సీరియస్గా ప్రచారం జరుగుతుంటుంది. ప్రజలైతే కొంచెం అప్రమత్తంగా ఉన్నా కొన్ని చోట్ల మాత్రం ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ దినేష్.